నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రంప్ టారిఫ్ల ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం. మదుపర్లుల్లో ఆందోళన, బంగారంపై పెరిగిన పెట్టుబడులు. సుంకాలపై పలువురు దేశాధినేతల ధ్వజం. అమెరికన్ ప్రజలకే నష్టమని వ్యాఖ్య. ట్రంప్ నిర్ణయాన్ని ఖండించిన భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు. దేశానికి ఎదురుదెబ్బ కాదన్న కేంద్ర వాణిజ్య శాఖ. ఇండియన్ ఫార్మా రంగానికి సుంకాల నుంచి మినహాయింపు. భారత్ అమెరికా ఆర్థిక బంధం బలోపేతమవుతుందన్న ఐటీఏ. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఏకో పార్కుగా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్. ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటామని ప్రకటన. ట్రంప్ ప్రకటనతో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4% పైగా కుంగింది. జపాన్కు అమెరికా అధ్యక్షుడు 24% సుంకాలు విధించారు. ఇక దక్షిణ కొరియాలో కోస్పి, ఆస్ట్రేలియా ఏఎన్ఎక్స్ సూచీలో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు భారత్లో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 378 పాయింట్ల నష్టంతో 76,248 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23,246 వద్ద ఉన్నాయి. ఇప్పటికే వరుస సెషన్లలో లక్షల కోట్ల రూపాయల మదుపరల సంపద ఆవిరైంది. ఇక గురువారం నాటి మార్కెట్లో భారత రూపాయి విలువ 10 నుంచి 15 పైసలు క్షీణించే అవకాశాలున్నాయి. ట్రంప్ ప్రకటనకు ముందు అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలు దక్కించుకున్నాయి. S&P 500 సూచీ 0.7%, డిజోన్స్ 6.6%, నాస్డాక్ 0.9% మేర లాభపడ్డాయి. అయితే టారిఫ్లపై నిర్ణయం వెల్లడించగా అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కుదేలయ్యాయి. S&P 500 ఫ్యూచర్స్ సూచీ 3% మేర పడిపోయింది. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలు మూటకట్టుకుంటాయని అంచనాలు ఉన్నాయి. టారిఫ్ల నేపథ్యంలో కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాడుతున్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపరులు భావిస్తుండటంతో పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు ఎవరూ ఇలాంటి పని చెయ్యరని ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా దిగుమతులపై 10% సుంకం ప్రకటించడాన్ని ఊహించామన్న ఆల్బనీస్, కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని విమర్శించారు. ట్రంప్ టారిఫ్ చర్యలకు అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఈయూ దిగుమతులపై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదని, దీనిపై యుఎస్తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు. వాణిజ్య యుద్ధం కోరుకోవడం లేదని, యుఎస్తో టారిఫ్లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని అన్నారు. ఇది ఇరు దేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తుందన్నారు. ట్రంప్ భారీ సుంకాలపై ప్రతీకార సుంకాలు తాము విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి చర్య మిలియన్ల మంది కెనడియన్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోందన్నారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనకరం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హితవు పలికారు. టారిఫ్లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జర్మనీ, స్పానిష్తో సహా ఇతర దేశాలు సైతం ఇదే విధంగా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. ట్రంప్ టారిఫ్లను తట్టుకునేందుకు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది. భారత్పై 26% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అమెరికా ఆందోళనలు ఏ దేశమైనా పరిష్కరిస్తే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన ఉందని గుర్తు చేసింది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని తెలిపింది. మరోవైపు భారత్పై ప్రతీకార సుంకాలను విధించడంపై భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సుంకాలు భారత వస్తువుల పోటీతత్వాన్ని తగ్గిస్తాయని, అమెరికన్ కుటుంబాలపై భారం పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ చర్య అవివేకం, స్వీయ వినాశకరమని విమర్శించారు. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం రావచ్చని హెచ్చరించారు. ఇవి ఇతర దేశాలపై సుంకాలు కాదని, సొంత అమెరికన్లపై విధించే పన్నులాగా పరిణమిస్తుందని తెలిపారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించాలని కోరారు. భారత ఔషధ ఎగుమతులపై అమెరికా సుంకాల మినహాయింపును భారత ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ఐటీఏ స్వాగతించింది. భారత్ అమెరికా వాణిజ్యాన్ని రెట్టింపు అంటే $500 బిలియన్ పెంచే లక్ష్యాన్ని ఐటీఏ గుర్తు చేసింది. ఔషధాలు ఈ లక్ష్యంలో కీలకమన్న ఐటీఏ, భారత్ తన సరసమైన ఔషధాలతో అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్యానికి తోడ్పడుతోందని తెలిపింది. సుంకాల మినహాయింపు అనేది ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రత వంటి విషయాల్లో ప్రాణాలను రక్షించే జనరిక్ ఔషధాల కీలక పాత్రను నొక్కి చెబుతుందని ఐటీఏ సెక్రటరీ జనరల్ తెలిపారు. సరఫరా గొలుసు బలోపేతం, సరసమైన ఔషధాల లభ్యతకు భారత ఔషధ పరిశ్రమ కట్టుబడి ఉందన్నారు. ఇండియన్ ఫార్మా రంగంపై సుంకాల మినహాయింపు నిర్ణయం భారత్ అమెరికా ఆర్థిక సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుందని ఐటీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. మంత్రివర్గ విస్తరణపై సంక్లిష్టత కొనసాగుతోంది. సామాజిక వర్గాల సమీకరణలో ఆశావహుల్లో తీవ్ర పోటీతో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పరిణామాలపై తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చును. గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విధంగానే ఈవేళ ప్రమాణ స్వీకారం జరగాల్సింది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు కూడా నిర్ధారించాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఏఐసిసి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మనం కూడా లోతైన విశ్లేషణ చేసినట్లయితే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఆధారంగా దాదాపు 18 మంది మంత్రివర్గంలో ఉండాలా. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6 మంత్రివర్గంలో చేరేదానికి అవకాశం ఉండాలి. ఈ 6 చేర్చుకోవడానికి గత కొన్ని రోజులుగా రాష్ట్ర నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, అట్లా ఏఐసిసి కానీ కసరత్తు చేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, సమతుల్యత సరిగా కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇది ఉండగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత గత నెలలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఏఐసిసి నుంచి పిలుపు వచ్చింది. కోర్ కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈ 4 ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ 5 కలిసి ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశమైన సందర్భంగా మంత్రివర్గ విస్తరణలోకి ఎవరెవరిని తీసుకోవాలా, ఏ ప్రాంతాల నుంచి తీసుకోవాలా, ఏ సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలనే అంశాల మీద చర్చ కొనసాగింది. ఆ తర్వాత ఏదైతే ఈ కోర్ కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారో ఈ 5 మంది సభ్యుల నుంచి కూడా ప్రత్యేకంగా అంటే వేరువేరుగా వాళ్ళతో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది. అయితే ఈ 5 నుంచి వచ్చిన అభిప్రాయ సేకరణలో ఏకాభిప్రాయం కుదరలేదని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా ఒకరు చెప్పింది మరొకరు చెప్పలేదని, చెప్పిన ప్రతి అంశంలోనూ వేరుగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఈ 5 మంది ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో ఈ 5 మంది అభిప్రాయాలను క్రోడీకరించుకొని న్యూట్రల్ గా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించింది. ఆ మేరకు అధిష్టానం కసరత్తు చేసింది. కసరత్తు చేసి 3వ తేదీ లోపలే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది ప్రకటిస్తామని చెప్పేసి దాదాపుగా పార్టీ వర్గాలకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే పెద్ద ఎత్తున అటు మీడియాలో ప్రచారం జరిగింది. ఎవరెవరిని మంత్రివర్గాలు తీసుకునే అవకాశం ఉండదు, ఏ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది తదితర అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మిగిలిన వర్గాలన్నీ కూడా తమకు కూడా మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలను సంప్రదించే కార్యక్రమం మొదలైంది. దీంతో
తెలంగాణ నుంచి లంబాడి ఆదివాసీ రెండు సామాజిక వర్గాలు అంటే ఇప్పటికే ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడి సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఈ మేరకు ఏఐసిసి పెద్దలకు లేఖలు రాశారు. తమ సామాజిక వర్గం కూడా పెద్ద అవకాశం కల్పించాలని చెప్పేసి. అయితే మరొక వైపు మాదిగ అంటే ఎప్పుడైతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చెప్పేసి ప్రచారం జరిగిందో మాదిగలకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా అప్రమత్తమయ్యారు. వీళ్ళంతా కూడా ఏఐసిసి పెద్దలకు ఒక లేఖ రాశారు. లేఖ రాయడంతో పాటు వీళ్ళు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కలిసి కూడా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. మాలలకు ఇవ్వడంలో మేము వ్యతిరేకించడం లేదు, మాదిగలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఇదే అంశం మీద రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే కోర్ కమిటీ ఉందో ఆ కోర్ కమిటీలో ఇద్దరికి రెడ్లకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కూడా వాళ్ళు పరిశీలిస్తుండగానే హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. గత ప్రభుత్వంలో మొత్తం 6 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. కానీ ఇక్కడ పార్టీ బలహీనంగా ఉంది. పార్టీ బలోపేతం కావాలన్నా ఇక్కడ ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రజలకు అవసరాలు తీరాలన్నా కానీ రెడ్డి ఇక్కడ ఏదైతే ఉమ్మడి రంగారెడ్డిలో గెలిచినారో ఆ ప్రజాప్రతినిధులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు. అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి లేఖలు కూడా రాశారు. దీంతో అధిష్టానం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాదు రంగారెడ్డి ఈ 2 జిల్లాలలో మొత్తం రాష్ట్ర జనాభాలో 42% ఉండదు. కాబట్టి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతం కావాల్సి అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏఐసిసి ఆలోచనలో పడినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా ప్రాంతాల వారీగా తీసుకున్నట్లయితే కూడా మనకు ఆదిలాబాద్ నిజామాబాద్కు ఎలాంటి స్థానం లేదు మంత్రివర్గంలో. ఇప్పుడు కొత్తగా ఈ మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దానికి సంబంధించి దాదాపు ఏఐసిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరొక వైపు ఆదిలాబాద్ నుంచి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ను మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కోరినారు. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తెలుస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మాదిగల మధ్య నెలకొన్న పంచాయతీల కారణంగా వివేక్ను కూడా తీసుకున్నట్లయితే కూడా మంచిర్యాల ఎమ్మెల్యే సీనియర్ నాయకుడైన ప్రేమసాగర్ రావును మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి కూడా మరొక వర్గము విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ 2 అంశాలకు సంబంధించి అంటే ఆదిలాబాద్ కానీ అట్లా నిజామాబాద్ కానీ ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొంత పంచాయతీ నెలకొంది. మరొక వైపు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఏదైతే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరికి ఇవ్వాలని చెప్పేసి ఇస్తామని కూడా ముందు నుంచి చెప్తున్నారు. దాదాపు ఆ ముదిరాజు సామాజిక వర్గానికి ఇచ్చేదానికి ఎలాంటి భేదాభిప్రాయాలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఒక్కటి తప్ప మిగిలిన మంత్రివర్గంలో ఎవరినైతే చేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరి మీద కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఏకాభిప్రాయం కుదరలేదు. కాబట్టి మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి ఏఐసిసి కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలి, ఎటు తీసుకోవాలి, మనం ఏఐసిసి ఇచ్చిన హామీ మేరకు తీసుకోవాలా, లేకపోతే స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలన్నా, లేకపోతే ఏ ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలా, తదితర అంశాలన్నింటి కూడా లోతైన అధ్యయనం చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. దీనివల్లనే 3వ తేదీ కల్లా వాళ్ళు మంత్రివర్గంలో ఎవరైతే చేర్చుకోవాలో వాళ్ళ పేర్లను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మరికొంత ఆలస్యం అయ్యేటట్టుగా ఉండాలి. ఒకవేళ మంత్రివర్గానికి సంబంధించి కూడా ఏదైనా కూడా పేర్లు కూడా ప్రకటించినట్లయితే కూడా దాంతోపాటు ఏదైతే మంత్రివర్గం దానికి సమానంగా ఉన్న అంటే కేబినెట్ ర్యాంకు హోదా ఇచ్చి ప్రకటించే కొన్ని పదవులు ఉన్నాయి. ఆ పదవులకు కూడా సంబంధించి కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో మంత్రివర్గంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన చైర్మన్ పదవి భర్తీ చేయడము, దానికి కేబినెట్ హోదా ఇవ్వడము, తర్వాత ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ పదవి ఇవ్వడము, దానికి సంబంధించి కేబినెట్ హోదా ఇవ్వాలా లేకపోతే మామూలుగా ఇవ్వాలనేది ఒకటి ఉంది. అదేవిధంగా పౌర సరఫరాల కార్పొరేషన్ సంబంధించి కూడా పదవి ఉంది. ఈ 3 పదవులకు సంబంధించి ఎమ్మెల్యేలనే నియమించాలని చెప్పేసి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరొక వైపు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ కూడా ఉన్నది. ఈ 2 కూడా అటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చెప్పేసి, అట్లే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి
చీఫ్ విప్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఏదైతే ముందు నుంచి ఏఐసీసీ ఒక అంచనాకు వచ్చిందో అవన్నీ కూడా మారే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా కూడా ఒక తుది దశకు వచ్చేదానికి మరికొంత సమయం బట్టి అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాము 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలను రాష్ట్రంలో ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 400 ఎకరాలను ఎవరు కొనవద్దని, ఎవరు కొన్నా వెనక్కు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు, పోరాడుతున్న వారికి అన్ని రకాలుగా అండగా నడుస్తామని కేటీఆర్ వెల్లడించారు. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి, ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులనో అధికారులనో పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. వీ హ్యావ్ టేకన్ ఎ డిసిషన్ యాజ్ అ పార్టీ. ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా చెల్వాయిలో మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన కోసమే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలను అందించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మహిళల పేరుతోనే అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. మహిళలందరూ ఒకే జాతి, మహిళా శక్తి, ఎవరు కూడా మహిళా శక్తిని ఆపలేరు. అందుకనే మహిళలలో ఐక్యత రావాలి. మహిళా సంఘాలందరూ కూడా ఒక క్రమశిక్షణతోటి ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా సహించకుండా వెంటనే వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేసే విధంగా కూడా మా మహిళా శక్తి టీమ్స్ ను కూడా మేము తయారు చేస్తాం. ఎక్కడ ఏ ఘటన జరిగినా రాబోయే కాలంలో మా మహిళా టీంలు కూడా యాక్టివ్గా ఉండి అలాంటి దుర్మార్గులకు వెన్నులో వణుకు పుట్టించేటువంటి శిక్షణ కూడా మేము చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హెచ్యూ వద్ద ఏబీవీపీ ఆందోళన కొనసాగిస్తుంది. ఇది ప్రధాన గేట్ కాకుండా మరొక గేట్ హెచ్యూ చిన్న గేట్ వద్ద ఆందోళన దిగారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది ఒక టీఎన్జీకి సంబంధించినటువంటి మరొక రహదారి ఉంది హెచ్యూ లోపలికి వెళ్లేందుకు. ఇక్కడ ఏబీవీపీ ఆందోళన దిగింది. సో ఈ లోపల హెచ్యూలో ఉన్నటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి వాటిని కేవలం వాళ్ళకే కేటాయించాలి, హెచ్యూకే కేటాయించాలి. కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలు కూడా వేలాన్ని నిలిపివేయాలంటూ వీళ్ళు ఆందోళన దిగారు. గేట్లో దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఏబీవీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. అదనపు బలగాలను ఆల్రెడీ ఇప్పటికీ వీళ్ళు ఏబీవీపీ ఇక్కడికి వస్తున్నటువంటి ముందస్తు సమాచారంతో ఇక్కడికి వచ్చి పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఈరోజు హెచ్యూ 400 ఎకరాల భూమి వేల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హెచ్యూ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీసు వాళ్ళు రక్షక భటులు కాదు, రాక్షస భటులు లాగా విచక్షణ మరిచి మీరు చూడ విద్యార్థుల్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ తంతు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయ్యా బట్టి విక్రమార్క,
అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు ఇక్కడ చదువుకున్నారు కదా, మీకు సిగ్గులేదా? మీరు చదువుకున్న యూనివర్సిటీ భూమి ఈ రోజు కబ్జా చేస్తుంటే మీరు ఏడమన్నారయ్యా? వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి, లేని పక్షాలు ఏబీ పదాలు పెద్ద రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాలు సో ఇక్కడ ఆందోళన చేస్తున్న వీళ్ళందరూ కూడా పోలీసులు నిలవరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వేరే వాహనంలో తరలించేందుకు వీళ్ళని ఇక్కడ నుంచి కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ పోలీసులు మొత్తం కూడా ప్రధాన గేట్ వద్ద పహరా కాస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇక్కడ మరొక గేట్ ఏదైతే ఉందో అక్కడికి ఏబీవీపీ అంతా ఆందోళనకు దిగింది. సో ఇక్కడ గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెచ్యు ఏదైతే ఉందో లోపల కంచెగచ్చిబౌలి భూముల వద్దకు, అక్కడ చదును చేస్తున్నటువంటి భూముల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందులో భాగంగా సో వీళ్ళని నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సరిపోయినంత ఫోర్స్ ఇక్కడ లేకపోవడంతో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు. యూనివర్సిటీగా కేటాయించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల నీ అర్థంలో ఉంటాయి కానీ నీ యొక్క ఇల్లు కేటాయించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఈ యొక్క డీజీపీ, అయ్యా డీజీపీ, నీ డీజీపీ అమరు వేండు, రాష్ట్ర ముఖ్యమంత్రి అమరు వేండు, దుద్దిల శ్రీరాబాబు అమరు వేండు. సో హెచ్యు తరపు నుంచి కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సేవ్ హెచ్యు అంటూ యూనివర్సిటీ, సేవ్ హెచ్యు యూనివర్సిటీ అంటూ ఏబీవీపీ కూడా ఇదే స్లోగన్ తోటి వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఎవరైతే ఇక్కడ ఆందోళన చేసేందుకు వచ్చారో సుమారు 50 మందికి పైగా ఏబీవీపీ కార్యకర్తలు ఇక్కడకు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనాన్ని పిలిపించారు. సో సరైన అంటే ఇక్కడ రెగ్యులర్గా ఆందోళన చేసే వాళ్ళందరూ కూడా హెచ్యు వద్ద ఆందోళన చేస్తారని వాళ్ళు ముందస్తుగా భావించి అక్కడ మాత్రమే ఈ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కానీ ఈ వేరే గేటు వద్దకు రావడంతో ఒకసారిగా ఇక్కడ పోలీసు సెక్యూరిటీ ఇక్కడికి చేరుకోవడం కొంత ఇబ్బంది రావడంతో వీళ్ళందరినీ ఇక్కడ నిలవించేందుకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ హెచ్యులో ఓపెన్ ఉన్నటువంటి మరొక గేటు లోపలికి గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆందోళన కొనసాగుతోంది. ఇక్కడ గేటు వద్ద నుంచి కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు బయటికి వెళ్లకుండా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. హెచ్యుకి ఆ ల్యాండ్స్ అన్నింటి కూడా హెచ్యుకే ఉంచాలని వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ ఇతర జీవులు కానీ నాశనం అవుతున్నాయి. సో వాళ్ళు వాటి జీవ వైవిధ్యానికి ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా హెచ్యుకే ఉంచాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. వేలాన్ని వెంటనే ఆపాలి, లేకపోతే దీనిపైన ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేపడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిర్వహించేందుకు పోలీసులు ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ సరైన సెక్యూరిటీ లేదు. వీళ్ళందరినీ మరొక కొంతమంది సిబ్బందిని ప్రధాన గేటు వద్ద ఉన్నటువంటి పహరాకాసిన సిబ్బందిని కూడా ఇక్కడికి పిలిపించేసి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఆందోళన లోపల గేట్ లోపల ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు ఇప్పుడు ఏబీవీపీ కూడా వాళ్ళు మద్దతు పలకడం ఇక్కడ వచ్చి ఆందోళన ఉధృతం చేశారు. ప్రస్తుతం అయితే హెచ్యు ప్రధాన గేట్ కాకుండా మరొక గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది హెచ్యు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. గ్రూప్ 1లో కొలువులు సాధించిన ఉద్యోగుల పిల్లలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో పలువురు సిబ్బంది పిల్లలు ర్యాంకులను సాధించారు. 118, 126, 143 ర్యాంకులు సాధించారు. హైదరాబాద్ బస్ భవన్లో గ్రూప్ 1లో మెరిసిన వీణ, ఫాహిమీనా ఫైజ్, రాఘవేందర్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ కొలువుగా భావించే గ్రూప్ 1లో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు రాణించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు వారి తల్లిదండ్రుల చేస్తున్న సేవ, కష్టించే తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎండీ సజ్జనార్ వారికి సూచించారు.